హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా. ఈ బ్లాస్ట్కు సంబంధించి జరుగుతున్న విచారణలో ఇప్పటికీ కూడా కొన్ని సంచలన నిజాలు అనేవి బయటికి వస్తూ ఉన్నాయి. ఉగ్రవాదులు ఏ విధంగా కమ్యూనికేట్ అయ్యారు అనే దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు తాజాగా కీలక వివరాలను సైతం వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే ఈ ఉగ్రవాద దాడుల్లో సామాన్య జనం కూడా ఎవరైనా బాధితులుగా మారారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. జనరల్గా ఇందులో గోస్ట్ సిమ్ అనేవి చాలా కీలకంగా మారాయి. ఈ గోస్ట్ సిమ్ అంటే ఏమిటంటే, మనం ఎప్పుడైనా కానీ గతంలో అంటే ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ఏది రాకముందు ఒక 2015 ఆ టైంలో ఏ విధంగా ఉండేదంటే, ఒక సిమ్ కార్డ్ మనం కొనుక్కోవాలి అంటే పూర్తిగా ఒక పెద్ద ఫామ్ ఇచ్చేవాళ్ళు. దాని అంతటిని మనం మన పేర్లు అండ్ మన సంతకం వీటన్నిటిని పెట్టి ఫిలప్ చేసిన తర్వాత దానికి మన ఆధార్ కార్డు అండ్ లేదంటే ఓటర్ ఐడి ఇలాంటిది ఏదో ఒకటి అటాచ్ చేసి మన ఫొటోస్ అయితే ఇవ్వాలి. ఇదంతా తీసుకువెళ్ళి ఏదైతే సిమ్ ప్రొవైడర్ కంపెనీలు ఎయిర్టెల్, రిలయన్స్ ఇలాంటివి ఉంటాయో ఈ కంపెనీలు తమ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు తీసుకువెళ్ళి ఆ డేటా మొత్తం సిస్టంలో ఎంటర్ చేసి దానికి సంబంధించి ఒక 2 or 3 డేస్లో ఆ సిమ్ కార్డ్ అనేది యాక్టివేట్ అయ్యేది. గతంలో ఈ సిస్టమ్ ఉండేది, కానీ ఇప్పుడు అంతా కూడా బయోమెట్రిక్ వచ్చేసింది. ఒక సిమ్ కొనాలంటే జస్ట్ మనం బయోమెట్రిక్ తంబిస్తే సరిపోతుంది, మన చేతిలోకి ఒక సిమ్ వచ్చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ గోస్ట్ సిమ్ అనేది అంత పెద్దగా ఎక్కువగా జరగడం లేదు, కానీ గతంలో మాత్రం మనం ఫామ్ ఫిలప్ చేసే పద్ధతి ఏదైతే ఉందో ఆ సమయంలో పెద్ద ఎత్తున గోస్ట్ సిమ్ అనేవి బయటికి వచ్చేవి. అంటే మనం ఫామ్ ఫిలప్ చేయకపోయినా మన పేరిట మీద ఎవరో ఒకరు ఒక గోస్ట్ సిమ్ను తయారు చేసి ఇతరులకు అమ్ముకునే వాళ్ళు. ఈ సిమ్లు దాదాపు 10,000 నుంచి 50,000 రూపాయల వరకు పలికేవి. సో మనకు తెలియకుండానే మన పేరిట ఒక సిమ్ అనేది క్రియేట్ అవుతుంది, మన డీటెయిల్స్ అందులో పొందుపరచబడి ఉంటాయి, కానీ ఆ సిమ్ మాత్రం ఇతరుల చేతికి వెళ్ళిపోతుంది. దీన్నే గోస్ట్ సిమ్ అని అంటారు. ఈ సిమ్లన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అప్పట్లో ఉపయోగించేవారు. అంటే దొంగతనాలు, లేదంటే కిడ్నాప్లు, హత్యలు, లేదంటే సుపారీ కిల్లింగ్స్ ఇలాంటి చాలా వాటికి గోస్ట్ సిమ్స్ అనేవి చాలా అంటే చాలా కీలకంగా మారేవి. అలాంటి వాటిని ఇప్పటికీ కూడా ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనకు బయోమెట్రిక్ సిస్టమ్ ఉన్నా కూడా మనం ఈ గోస్ట్ సిమ్ ఏ విధంగా క్రియేట్ అవుతున్నాయి అంటే, జనరల్గా మనకు ఆన్లైన్లో హ్యాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకు వాట్సాప్లో ఏదో ఒక లింక్ వస్తుంది, దాన్ని మనం తెలిసో తెలియకో క్లిక్ చేస్తూ ఉంటాం. అలా క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఏదో ఒక థర్డ్ పార్టీ కంపెనీ తన డీటెయిల్స్ అన్నిటినీ కూడా క్యాప్చర్ చేసేసుకుంటుంది. ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ఇతరులకు కొన్ని లక్షల రూపాయలకు, కొన్ని కోట్ల రూపాయలకు అమ్మేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాంటి కంపెనీలు కొన్ని మన పేరిట మనకు తెలియకుండానే ఒక నకిలీ సిమ్ను తయారు చేసి గోస్ట్ సిమ్గా క్రియేట్ చేస్తాయి. తద్వారా వీటిని బ్లాక్లో ఇప్పుడైతే పెద్ద ఎత్తున అమ్ముకుంటూ ఉన్నారు. దాదాపు ఒక సిమ్ ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు పలుకుతోంది అని బ్లాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ గోస్ట్ సిమ్ మొత్తం మార్కెట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో ఉగ్రవాద దాడికి పాల్పడిన వాళ్ళు కూడా ఈ గోస్ట్ సిమ్లను పెద్ద ఎత్తున ఉపయోగించారు అని కూడా దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పాయి. ఒక్కో ఉగ్రవాది 2-3 సిమ్లను ఉపయోగించారు. దీని ద్వారా ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు అండ్ ఈ పాకిస్తాన్ ISI హ్యాండ్లర్లతో సంభాషణ ఇలాంటి వాటిని వీళ్ళంతా కూడా జరుపుతూ వచ్చారు అని ఈ దర్యాప్తులో తేలింది. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి మన పేరిట ఎవరైనా సిమ్ను క్రియేట్ చేసి దాని నుంచి ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినా కూడా దానికి సంబంధించిన నోటీసులు మనకు సైతం వస్తాయి అని మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి గోస్ట్ సిమ్లను మాత్రమే కాకుండా వీళ్ళు ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ఉండే మెసేజింగ్ యాప్లను సైతం వీళ్ళు యూజ్ చేశారు అని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా చైనాకు సంబంధించిన వాటిని ఎక్కువగా యూజ్ చేశారు. వీటిలో సిమ్ అవసరం ఉండదు. జనరల్గా మనం వాట్సాప్ను యూజ్ చేయాలి అంటే మన ఫోన్లో సిమ్ ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించిన OTPని మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది. ఒకవేళ మన ఫోన్లో నుంచి సిమ్ తీసేసి నెట్వర్క్ కనెక్ట్ చేసుకుని వాట్సాప్ ఓపెన్ చేయాలని చూసినా కూడా అది ఓపెన్ కాదు. సో ఆ విధంగా వాట్సాప్కు సిమ్ ఉంటేనే పనిచేస్తుంది, కానీ కొన్ని చైనా యాప్లు లేదంటే ఇతర దేశాలకు సంబంధించిన యాప్లలో సిమ్ అవసరం అనేది అస్సలు ఉండదు. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దానికి సంబంధించిన ఒక ఐడిని ఎంటర్ చేస్తే సరిపోతుంది. అవతలి వ్యక్తితో మనం సంభాషించడానికి వీలవుతుంది. ఈ విధంగా ఇది పూర్తిగా ఎన్క్రిప్టెడ్ అనే మెసేజెస్ ద్వారా ప్రయత్నాలు ఉంటాయి. అంటే
ఒక్కసారి చాటింగ్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేసే ఇక పోలీసులు కాదు కదా ఎవరు కూడా దీన్ని పసిగట్టలేరు. సో ఈ విధంగా ఈ ఉగ్రవాదులు తమ చాటింగ్ను చేసుకున్నారు అని కూడా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా జనరల్గా మనం జీమెయిల్ అవి ఇవి వాడుతూ ఉంటాం కదా, జీమెయిల్లను మనం సెండ్ చేసే ఇతరులకు వెళ్ళినప్పుడు అది నెట్వర్క్ ప్రొవైడర్ల ద్వారా వెళ్తుంది. సో ఈ నెట్వర్క్ ప్రొవైడర్ల నుంచి వెళ్ళినప్పుడు మాత్రమే దర్యాప్తు సంస్థలు ఈ హ్యాకింగ్ లేదంటే ఇతరత్ర టూల్స్ను ఉపయోగించి ఎప్పటికప్పుడు నిఘా ఉంచడానికి వీలవుతుంది. కానీ జనరల్గా జీమెయిల్ను మనం ఒక్కసారి ఓపెన్ చేసి దాన్ని సెండ్ కొట్టకుండా వదిలేస్తే అది డ్రాఫ్ట్లోకి పడిపోతుంది. అదే జీమెయిల్ను మనం ఇతర వేరే ప్రాంతంలో ఎక్కడైనా కనుక లాగిన్ అయితే ఖచ్చితంగా ఆ జీమెయిల్ ఓపెన్ అయిన తర్వాత ఈ డ్రాఫ్ట్లో మనం ఏదైతే ఇతర వ్యక్తి ఎంటర్ చేసి ఉంటాడో అదే మెసేజ్ ఈ వ్యక్తికి సైతం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ మెసేజ్ను సెండ్ చేయకుండానే ఇతర వ్యక్తి ఇంకో చోట లాగిన్ అయినప్పుడు ఈ మెసేజ్ను చదువుకోవడానికి వీలవుతుంది. తద్వారా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వీళ్ళు తప్పించుకున్నారు అంటే ఎన్ఐఏ లేదంటే ఇతరత్ర ఇంటెలిజెన్స్ అధికారులు సైతం దీన్ని గుర్తించకుండా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున పన్నాగాలు పన్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటిని చూసుకుంటే ఖచ్చితంగా మన దేశంలో ఉగ్రవాదులు లేదంటే సంఘ విద్రోహక శక్తులు అనేక ప్రయత్నాలు చేస్తూ ఇలాంటి ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు లేదంటే గోస్ట్ సిమ్లను ఉపయోగిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఇప్పటికైనా ఈ గోస్ట్ సిమ్ల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కనీసం ఒక నెలకో లేదంటే 2 నెలలు లేదంటే ఒక 6 నెలలకు ఒకసారైనా సైతం మనం ట్రాయ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది మన దేశంలో, సిమ్లకు సంబంధించిన వెబ్సైట్ ఇది. ఇందులో మన డీటెయిల్స్ను లేదంటే మన ఆధార్ కార్డులను లేదంటే ఏదైనా వెరిఫికేషన్ ఐడిను ఎంటర్ చేస్తే మనకు సంబంధించి ఎన్ని సిమ్లు మన పేరిట ఉన్నాయి అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ ట్రాయ్ అనేది ఎప్పటికప్పుడు మనకు చూపిస్తూ ఉంటుంది. సో మనం యూస్ చేసే సిమ్లు కాకుండా ఏవైనా కొత్తవి కనిపిస్తే వెంటనే అక్కడికక్కడే బ్లాక్ చేసేయండి. లేకపోతే మన పేరిట ఇతర వ్యక్తులు ఎవరో ఒకరు ఈ సిమ్లను తీసుకున్నట్టు మనం స్పష్టంగా గుర్తించాలి. ఇలా గనుక చేయకపోతే ఖచ్చితంగా ఎవరో ఒకరు మన పేరిట సిమ్లను యూస్ చేస్తూ మనకు పెద్ద ఎత్తున ముప్పు కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు వచ్చింది అంటే, సో ఇలాంటి గోష్ఠి సిమ్లను ఉపయోగించిన కేసు ఏదైనా ఉంది అంటే గతంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు అనే ఒక కేసు చాలా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నేతగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలను కొంతమంది తమ పార్టీకి ఓటు వేయించుకునే క్రమంలో ఒక బ్యాగ్లో కొన్ని కోట్ల రూపాయలను తీసుకువచ్చి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో బయటకు వచ్చి సంచలనం రేపింది. సో ఇదంతా కేసుపై తెలంగాణ ప్రభుత్వం గతంలో విచారణ జరిపే ప్రయత్నంలోనే ఒక తాపీ మేస్త్రికి దీనికి సంబంధించిన నోటీసులు జారీ అయ్యాయి. అయితే తాపీ మేస్త్రికి ఒక ఓటుకు నోటు కేసుకు ఏం సంబంధం అనేది తర్వాత దర్యాప్తు జరిపితే ఆ తాపీ మేస్త్రి గతంలోనే తన సిమ్ను పోగొట్టుకున్నాడు. సో ఆ సిమ్ ఎలాగో పోయింది కదా అని దాన్ని పూర్తిగా లైట్ తీసేసుకున్నాడు. ఆ సిమ్ను వేరే ఇతరులు ఎవరో సేకరించారో ఆ తర్వాత ఈ విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆ సిమ్ను ఉపయోగించడం వల్ల పోలీసులు తమ దర్యాప్తులో ఈ సిమ్ ఎవరి పేరుపై ఉంది అనే విషయంపై దర్యాప్తు చేయగా ఆ తాపీ మేస్త్రి విషయం బయటికి వచ్చింది. దీంతో అతనికి నోటీసులు ఇచ్చి అతన్ని విచారణకు రమ్మన్నారు. ఆ తర్వాత అతనికి ఈ ఓటుకు నోటుకు కేసుకు ఎటువంటి సంబంధము లేదు అని తేల్చిన తర్వాత అతన్ని విడుదల చేశారు. సో ఈ విధంగా గోస్ట్ సిమ్లు అనేవి చాలా అంటే చాలా డేంజర్ అని మనం అర్థం చేసుకోవాలి. మన సిమ్లు ఏవైనా పోగొట్టుకోపోయినా లేకపోతే మనపై ఎవరైనా కనుక సిమ్ క్రియేట్ చేశారు అనే అనుమానం వచ్చినా కూడా మనం దాన్ని అస్సలు ఉపేక్షించవద్దు. ఆ సిమ్ను పూర్తిగా బ్లాక్ చేసే వరకు మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి ఉగ్రవాద కేసుల్లో కూడా మనం భవిష్యత్తులో ఇరుక్కునేందుకు అవకాశం ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మనందరం చాలా జాగ్రత్తగా ఉందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.